హలో ఎవ్రీవన్, నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే సండే వ్లాగ్ అండి. చూసారా, టైం అయితే 8:15 అయింది. నేను లేచేసరికి ఈరోజు 8:15 అయింది. సండే కాబట్టి లేట్గానే లేచాను. నార్మల్గా సండేస్ లేట్గానే లేస్తాను, ఎందుకంటే నార్మల్ డేస్లో అంతా ఫాస్ట్గా లేస్తాం కాబట్టి సండే అయితే హ్యాపీగా లేట్గా లేచానండి. 8:15 అయితే అయిపోయింది. ఇంకా లేయంగానే ఫస్ట్ ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను, కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా గిన్నెలు ఉన్నాయండి. ఇవైతే నైట్ కడిగి పెట్టుకున్నాను కదా, అవైతే సర్దేసుకుంటున్నాను ఫాస్ట్ గా. అవైతే గిన్నెలు అయితే అన్ని సర్దేసుకున్నాను. ఆ తర్వాత నేను ఎప్పుడైనా వంట స్టార్ట్ చేసే ముందు అయితే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాను. ఆ స్టవ్ అయితే ఇప్పుడు క్లీన్ చేసుకున్నాను. ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ కూడా లైట్ గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకున్నాక ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పాలైతే కాగబెడుతున్నానండి. నైట్ మిగిలిన పాలు ఉంటే అవైతే కాగబెడుతున్నాను స్టవ్ మీద అయితే పెట్టేసి. ఇంకా ఇక్కడ కూడా ఫ్రెష్ పాలు అయితే తీసుకొని కాగబెడుతున్నానండి. ఇంకా అవి స్టవ్ మీద పెట్టాక పాలు అయితే కాగాలి కదండి, అవి టైం పడుతుంది కాబట్టి వాటర్ బాటిల్స్ అయితే వాటర్ నింపుకుంటున్నాను. మేమైతే కూల్ వాటర్ తాగుతాం కాబట్టి ఫ్రిడ్జ్ లో అయితే డైలీ 2 బాటిల్స్ అయితే పెట్టేసుకుంటానండి నేను. ఆ తర్వాత ఇక్కడ చూసారా, పాలు కాగిపోయాయి కదా. అండ్ ఫస్ట్ నేను చేసే పని అయితే టీ పెట్టుకోవడం. టీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ రోజు మా హస్బెండ్ కి హనీ వాటర్ అయితే ఇవ్వలేదండి నేను, ఎందుకంటే మా హస్బెండ్ కూడా టీ తాగుతామనేసి అన్నారు. ఇంకా హ్యాపీగా అయితే మా ఇద్దరి కోసం అయితే టీ పెట్టేసుకుంటున్నాను. యాలకలు వేసి టీ పెట్టమని చెప్పారు. యాక్చువల్ గా అల్లం కూడా వేయమన్నారు, బట్ ఇంట్లో అయితే అల్లం లేదు, అందుకని జస్ట్ యాలకలు అయితే వేసుకొని మా ఇద్దరి కోసం అయితే టీ పెట్టేసుకుంటున్నాను. ఇంకా టీ కాగే లోపల నైట్ కొన్ని వెజల్స్ అయితే ఉన్నాయండి, మిగిలిపోయాయి. అవైతే ఫాస్ట్ గా కడుక్కునేస్తున్నాను. సండే కాబట్టి ఏ హడావిడి లేకుండా నేనైతే ప్రశాంతంగా అయితే వర్క్ చేసుకుంటాను. ఎందుకంటే మా హస్బెండ్ అయితే స్కూల్కి వెళ్ళరు కాబట్టి నేనైతే పీస్ఫుల్ గా అయితే వర్క్ చేసుకుంటానండి. నేనైతే ఫస్ట్ గిన్నెలన్నీ వాష్ చేసేసుకున్నాను. ఇక ప్లాట్ఫామ్ అయితే క్లీన్ చేసుకొని ఇప్పుడు అవన్నీ అయితే కడిగేసుకుంటున్నాను. ఈ రోజు సండే మా ట్యూషన్ కూడా లీవ్ చెప్పేసామండి మేము. ట్యూషన్ పిల్లలు కూడా రారు ఈరోజు. ఇంకా ఏ పని లేదు కాబట్టి హ్యాపీగా అన్ని అయితే చిన్న చిన్నగా వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ప్రశాంతంగా టెన్షన్ పడకుండా నేనైతే పీస్ఫుల్ గా అన్ని కంప్లీట్ చేస్తానండి. ఎప్పుడైనా సరే టెన్షన్ అయితే పడను, హడావిడి అయితే పడను, కాబట్టి నాకు వర్క్స్ అన్ని పీస్ఫుల్ గా అవుతాయి. ఇక్కడైతే టీ పోసుకుంటున్నాను కప్స్ లో. ఇంకా నేను మా హస్బెండ్ అయితే హ్యాపీగా టీ ఎంజాయ్ చేసేసాము. ఆ తర్వాత ఇక్కడ మా హస్బెండ్ కి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను. ఆయన సండే అయినా ఏ డే అయినా ఈ పెరుగు అన్నమే తింటారు. అదైతే కలిపి పెట్టేశాను ఆయనకైతే బాక్స్ లో. ఆ తర్వాత వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే వేసేస్తున్నాను. ఇంకా వాషింగ్ మిషన్ దాని పదార్థం చేసుకుంటూ ఉంటుంది. ఇంకా నా పని అయితే నేను వెళ్ళి చేసేసుకుంటాను. ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇక్కడ నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. అండ్ ఇక్కడ లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు అయితే నేను బీన్స్ అండ్ క్యారెట్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఈ కర్రీ నాకు మా హస్బెండ్ కి చాలా ఇష్టము, అందుకనే బీన్స్ అండ్ క్యారెట్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇందులోనే కొన్ని బీన్స్ అండ్ కొన్ని క్యారెట్ అయితే ఎత్తి పెట్టానండి. అదైతే రేపైతే వెజ్ పలావ్ లాగా అయితే చేస్తాను. ఇంకా ఈ బీన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. బీన్స్ కట్ చేయడం మాత్రం నాకు తలకాయ నొప్పి, నాకైతే విసుగ్గా ఉంటుంది. ఎందుకు ఇవి కట్ చేయడం, మీకు కూడా ఇలానే అనిపిస్తుందా నాకైతే కామెంట్ చేయండి. క్యారెట్ అయితే ఈజీగా కట్ చేసేసుకున్నాను, కానీ బీన్స్ చిక్కుడుగాయలు ఇలా ఒలిచేవి ఇలా చాలా టైం పట్టేవైతే నాకు విసుగ్గా ఉంటుంది. ఆ తర్వాత కర్రీలోకి ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నానండి. ఇవి చూసారా, ఇవైతే చిన్న చిన్న ఆనియన్స్ ఇంకా కట్ చేస్తున్నాను.
నాకైతే మొన్న కొంచెం చెయ్యి అయితే కట్ అయిందండి, అందుకని ఈ ఆనియన్స్ కట్ చేస్తుంటే చెయ్యి అయితే మంటగా ఉంది. ప్లస్ అందులోనూ ఇవి చిన్న ఆనియన్స్ అయిపోయాయేమో, ఇంకా చెయ్యి అయితే బాగా మంట వచ్చేసింది. ఇంకా ఇవన్నీ వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టొమాటో కూడా, నేనైతే 1 టొమాటోనే వేస్తాను. ఈ టొమాటో కూడా కట్ చేసుకుంటున్నాను ఇందులోకి వేయడం కోసం. చూసారా, అన్నీ అయితే రెడీ చేసేసుకున్నాక ఆ తర్వాత అయితే నేను స్టార్ట్ చేస్తానండి. అక్కడ ఇంకో స్టవ్ మీద చూసారా, రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడైతే కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. బీన్స్ క్యారెట్ కర్రీ నేను ఎలా చేస్తానంటే, ఫస్ట్ ఆయిల్ వేసుకొని, నేను ఎక్కువ ఆయిల్ అయితే వేయనండి, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. అందులో ఆనియన్స్ అయితే వేసేసాను. ఈ ఆనియన్స్ అయితే కొంతసేపు మగ్గనిస్తాను. కొంతసేపు ఆనియన్స్ అయితే మగ్గాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది నాన్ వెజ్ కాదు కాబట్టి, వెజ్ కాబట్టి కొంచెం వేసుకుంటే చాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. నాన్ వెజ్ అయితే మనం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను కదా, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేదాకా అయితే మనము ఫ్రై చేసుకోవాలి. అందులోని ఇప్పుడైతే నేను కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి. నేనైతే ఇది ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అదైతే కట్ చేసేసుకొని ఆ తర్వాత దాన్ని మిక్సీలో పొడి చేసుకొని ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఇదైతే ఎన్ని రోజులైనా, ఒక 2-3 మంత్స్ అయినా కూడా పాడవ్వదు. నేనైతే ఇలా స్టోర్ చేసుకుంటాను. ఇవి చూసారా, ఇప్పుడైతే ఇది ఫ్రై అయిపోయింది బాగా. అండ్ ఇందులోనే టొమాటో అయితే వేసేస్తున్నానండి నేను. టొమాటోస్ వేసుకున్నాక కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలి. టొమాటోస్ మగ్గిపోయాయి. ఆ తర్వాత ఇందులోకి ఉప్పు, పసుపు, కారం అయితే వేసుకుంటున్నాను. ఉప్పు, పసుపు, కారం కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ అయితే పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలండి మనం ఈ ఉప్పు, పసుపు, కారాన్ని. ఆ తర్వాత ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి క్యారెట్ అండ్ బీన్స్ పీసెస్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ క్యారెట్ అండ్ బీన్స్ ఆయిల్లో ఎక్కువసేపు ఫ్రై చేయవలేదండి, ఎందుకంటే నేనైతే కుక్కర్లో చేస్తున్నాను కదా, కాబట్టి నేనైతే ఎక్కువసేపు ఏం ఫ్రై చేయను. బట్ కర్రీ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి, మాకైతే భలే ఇష్టం ఈ కర్రీ. కొంచెం సేపు కలిపేసుకొని ఆ తర్వాత ఇందులో వాటర్ పోసుకుంటాను. వాటర్ అయితే కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ అయితే పోసి పెట్టేస్తానండి. ఈ కుక్కర్ అయితే ఒక 4 విజిల్స్ అయితే పెట్టేస్తాను. బాగా మెత్తగా ఉడికిపోతాయి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను కుక్కర్ పెట్టేసుకున్నానండి. కుక్కర్ అయితే విజిల్స్ వచ్చేయాలి. ఈ లోపల రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను కదా, ఇందాక నానబెట్టుకున్నాను కదా, ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇక్కడ చూసారా, బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ రైస్ కూడా అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి. మా బాబుకి అయితే ఫస్ట్ కొంచెం తీసి తినిపించేసాను, అందుకే కొంచెం ఉంది రైస్. ఇక్కడైతే నా లంచ్ కోసం, నేను మా హస్బెండ్ అయితే లంచ్ తినడం కోసం అన్ని అయితే రెడీ చేసేసుకున్నాను. ఆ తర్వాత కల్కి మూవీ అయితే పెట్టుకొని చూస్తున్నామండి. మేమైతే ల్యాప్టాప్ లో కల్కి మూవీ చూస్తున్నాము. నాకైతే కల్కి మూవీ చాలా బాగా నచ్చింది. పార్ట్ 2 కోసం కూడా వెయిటింగ్. ఈ మూవీ అయితే మేము ఈ మూవీ చూసేసరికి ఒక 5:30 అయితే అయిపోయిందండి. ఆ తర్వాత బయటకు వెళ్ళి మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసుకొని వచ్చాము మేము. ఆ తర్వాత మా పిన్ని కూతురు వచ్చిందండి మా ఇంటికి. తనైతే నా కోసం వస్తూ పానీపూరి అయితే తీసుకొని వచ్చింది. నాకు ఏది ఇష్టమో తను నాకు అదే తీసుకొస్తుందండి. అందుకనే నాకు ఇష్టం అనేసి పానీపూరి అయితే తీసుకొచ్చేసింది. నేనైతే తినేసాను. పానీపూరి అయితే చాలా బాగుంది. ఆ తర్వాత నైట్కి ఇప్పుడైతే టైం ఒక 7:30 అయితే అయిపోయిందండి. అందుకనేసి ఇంకా నైట్కి దోశలు తినేద్దాము అని అనేసి దోశ పిండి అయితే కలుపుతున్నాను. ఇందులోకైతే నేను పల్లి చట్నీ కూడా చేశాను. ఈ దోశ పిండిలో అయితే ఉప్పు అండ్ సోడా అయితే వేసుకుంటున్నాను. ఇది లాస్ట్ దోశ పిండి అండి, అయిపోయింది ఇంకా కంప్లీట్ గా. నేను మళ్ళీ అయితే రుబ్బుకోవాలి. నేనైతే బయట వేపిస్తానండి దోశ పిండి, ఇంట్లో మిక్సీలో అయితే వేయను. ఓపిక ఉన్నప్పుడు అయితే మిక్సీలో వేస్తాను, లేదంటే బయట అయితే వేపిచ్చేస్తాను. 10 రూపీస్ తీసుకుంటారు. ఇంకా దోశ పిండి అయితే కలుపుకొని పక్కన పెట్టేశాను. ఆ తర్వాత పల్లి చట్నీ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ పాన్ పెట్టుకొని అందులో అయితే పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు వేసుకొని పచ్చిమిరపకాయ అండ్ వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి. ఇందులోనే ఆయిల్ వేసుకొని అయితే ఫ్రై చేసేసుకుంటాను. ఇప్పుడు మేమైతే ఎక్కువ కారం తినము కాబట్టి కొన్ని పచ్చిమిరపకాయలే వేసుకున్నామండి. మళ్ళీ ఏంటి కొన్ని వేసుకునింది అని అనుకుంటారేమో, అందుకే చెప్తున్నాను. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని ఈ పల్లీలు వేసుకుంటున్నాను. ఇవైతే చల్లారనిచ్చాను కొంతసేపు. చల్లారకైతే దీనిలో వేసుకుంటున్నాను మిక్సీ జార్లో. ఇందులోనే చింతపండు కూడా వేసుకుంటున్నానండి, నేను కొంచెం వేసుకుంటున్నాను.
ఆ తర్వాత అవి చల్లారాలి కదా, కొంతసేపు చల్లారనిద్దామని పక్కన పెట్టేసి ఇక్కడ వెజల్స్ ఉన్నాయి, ఇంకెందుకు టైం వేస్ట్ అని ఈ వెజల్స్ అన్ని అయితే కడిగేస్తున్నాను. నైటే అన్ని కడిగి పెట్టేసుకుంటే మార్నింగ్ అయితే ప్రశాంతంగా ఉంటుంది కదండి, అందుకే నేను ఇక్కడైతే వెసల్స్ కడిగి పెట్టేసుకుంటున్నాను. అవును, మీరందరూ హడావిడిగా పనులు చేసుకుంటారా లేదా పీస్ఫుల్గా చేసుకుంటారా? నాకైతే కామెంట్ చేయండి. నేనైతే హడావిడి లేకుండా టెన్షన్ లేకుండా పీస్ఫుల్గా అయితే కంప్లీట్ చేస్తానండి. ప్లస్ నేనైతే మాకు పెళ్ళైన కొత్తలో ఈ వర్క్స్ అన్ని నాకైతే అలవాటు లేవు, అసలు అలవాటే లేవు. ఒక చిన్న పని, జస్ట్ ఇల్లు చిమ్మాలన్నా నాకు పెద్ద పని లాగా అనిపించేది. దీనికి రీజన్ ఏంటంటే, నేను బిఫోర్ మ్యారేజ్ మా ఇంట్లో అయితే చేసేదాన్ని, వర్క్స్ చిన్నవి చేసేదాన్ని, బట్ ఇంత ఎక్కువ అయితే చేసేదాన్ని కాదు. కాబట్టి మీరందరూ దయచేసి ముందు నుంచి వర్క్స్ బాగా అలవాటు చేసేసుకోండి. ముందు నుంచి వర్క్స్ బాగా అలవాటు చేసుకుంటే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మీకైతే అంత ఇబ్బంది అనిపించదు. ఎవరైతే ఇలా నేర్చుకోకుండా చేయకుండా అయితే ఉంటారో వాళ్ళకైతే కష్టం అయిపోతుంది. కాబట్టి నేను ఆ తర్వాత కష్టం లేకుండా ఉండాలి కాబట్టి మీకు ముందే అయితే అలవాటు చేసేసుకోండి. ఎలాంటి టెన్షన్ లేకుండా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఆ తర్వాత నేను చేసిన మిస్టేక్ అయితే ఇదే అండి. మా అమ్మ పని చెయ్యి అని అన్నా కూడా నేనైతే అసలు చేసేదాన్నే కాదు. ఆ తర్వాత అయితే తెలిసింది, అయ్యో అప్పుడెప్పుడు నేర్చుకుని ఉంటే బాగుండేది అని అయితే అనిపించింది. ఇప్పుడైతే నాకు ఆ టెన్షన్ ఏం లేదండి, ఇప్పుడైతే అలవాటు అయిపోయింది. అండ్ ఇక్కడైతే నేను చట్నీ అయితే వేసేసుకున్నాను, మిక్సీకి వేసేసుకొని ఇందులోనే కొంచెం ఉప్పు తక్కువ అయితే ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. ఆ తర్వాత దీనిలోకి అయితే పోపు వేసేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అయితే వేసుకొని ఇందులో చట్నీలోకి అయితే పోపు వేసేసుకుంటాను. నా చట్నీ అయితే రెడీ అయిపోయింది. నేను దోశ పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను కదా. ఇంకా ఫస్ట్ అయితే మా బాబుకు వేసి ఇచ్చేయాలండి దోశ. మా బాబుకు వేసి ఇచ్చేసి వాడికి తినిపించేసి ఆ తర్వాత వాడిని నిద్రపుచ్చేసి అప్పుడైతే మేము తినాలి. ఇంకా మిక్సీ అయితే అవన్నీ సెట్ చేసేసుకొని ప్లాట్ఫామ్ క్లీన్ చేసేసుకున్నాక మా బాబుకి అయితే దోశ వేస్తున్నాను. మా బాబుకి దోశ అంటే చాలా ఇష్టం అండి. అదేందో కానీ వాడు ఇడ్లీ తింటాడు బట్ ఎక్కువ తినడు. దోశ అంటే చాలా ఇష్టము. అందుకని నేను వాడి కోసమని హెల్దీగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే రాగులు తెప్పిద్దాం అనుకుంటున్నాను. రాగులు అయితే తెప్పించి రాగుల దోశ అయితే వేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా వాడి కోసమే స్పెషల్గా అటుకులు, ఓట్స్ వేసి కూడా దోశ వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వాడు దోశ ఇష్టపడుతున్నాడు కదా ఎక్కువగా. కాబట్టి ఇంకా వేరేమన్నీ ఫోర్స్ చేయకుండా ఈ దోశని నేనైతే హెల్దీ వేలో అయితే ట్రై చేద్దామని అనుకుంటున్నాను. చూడాలి మరి అదైతే చేయాలి. ఇంకా మా బాబు దోశ అయితే వేసి అక్కడ పెట్టేశానండి, వాడైతే తింటున్నాడు. ఈ లోపల నేను కొన్ని బట్టలు అయితే ఉంటే అవైతే మడత పెట్టుకుంటున్నానండి. ఈ బట్టలు మడత పెట్టడం అయితే నాకు చిన్న విసుగు కాదు, అదేందో కొన్ని పనులలో విసుగ్గా అనిపిస్తాయి. ఇంకా బట్టలు అయితే మడత పెడుతున్నాను. ఎంతసేపు చూస్తానే ఉంటానండి, అటు తిరుగుతాను ఆ బట్టలను చూస్తూ ఉంటాను. ఇంకా మళ్ళీ అయినా నేనే కదా మడత తీయాలని అనేసి అయితే ఫాస్ట్ గా మడతేసేస్తున్నానండి. ఇక్కడైతే మేము దోశలు అయితే వేసుకొని తినేసి నిద్రపోయాం. ఇది నాదే. మీకు నచ్చిందా? లైక్